ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ పటేల్ రమేష్ రెడ్డి గారికి, గౌరవ ఇన్ఛార్జి కంది శ్రీరల్ల గారికి, గౌరవ సోయం బాబురావు గారికి, గౌరవ అడ్డ భోజరెడ్డి గారికి, మోస్ట్ సీనియర్ నాయకులు గౌరవ దిగంబర పటేల్ గారికి, గౌరవ రాజేశ్వర అన్న గారికి, యూత్ కాంగ్రెస్ శాంతం గారికి, చరణ్ గౌడ్ గారికి, సిపిఐ అన్న మా పోరాట యోధుడు అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, గోకు గణేష్ రెడ్డి అన్న గారికి, నాగేష్ అన్న గారికి, బాబన్న గారికి, అందరూ కౌన్సిలర్ల అన్నలకి, సతీష్కి, వెంకన్నకి, జయీరన్నకి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ఇక్కడికి నేను సైతం ఒక సైన్యంలా పనిచేస్తానని విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి వాళ్ళకందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఇప్పుడే మా గౌరవ కందన్న యువ నాయకుడు చెప్పడం అనేది జరిగింది. సోదరులారా, గత ఎన్నికల అనుభవంతో మనం ఇప్పుడు మరి ఏ విధంగా మనం పోతే బాగుంటుంది, ఏ విధంగా మనం పోతే విజయం సాధిస్తామనేటువంటి ఒక దిశలో మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు మన స్థానిక ఎన్నికలకి ఒక తొలిమెట్టుగా మనం చూసుకోవాలి. తప్పకుండా ఈ ఎన్నికల్లో మనం విజయం సాధిస్తేనే మన స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినట్టు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మనం ఏం చేస్తున్నాం, ఈ సంవత్సరం కాలంలో మనం ఏం చేసినాము, గత ప్రభుత్వాలు ఏం చేయలేదనేటువంటి విషయాన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో మనం తీసుకువెళ్తే అక్కడ తప్పకుండా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ప్రజలను మనం మోటివేషన్ చేయవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలలో కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఏమి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి విషయాన్ని మనం ఈ యువత అంటే గ్రాడ్యుయేట్ దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేస్తే ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మన తెలంగాణ ప్రాంతం ఉండేటువంటి విషయాన్ని కూడా గ్రాడ్యుయేట్ దగ్గరికి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్. రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా తీసుకుంటుంది. సంపన్న వర్గాలను కలుపుకపోయి అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుపవలసిన అవసరం మనందరిపై ఉంది. నిజంగా చెప్పాలంటే అన్ని వర్గాలను అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, అందరినీ కలుపుకపోయే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరము బాధ్యత మన అందరిపై ఉంది. మీరు లేకపోతే మేము ఇక్కడ స్టేజ్ మీద లేదు. మీరే మా గుండెకాయ, మీరే బలం, ధైర్యం, శక్తి అన్ని కూడా మీరే. కాబట్టి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు తప్పకుండా గ్రౌండ్ లెవెల్లో కష్టపడతారు. గ్రౌండ్ లెవెల్లో కష్టపడండి. కష్టపడ్డ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని గుర్తించే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందరినీ అభివృద్ధి చేసేటువంటి అట్టడుగు వర్గాల నుంచి అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగం, ఉపాధి అన్ని రంగాల్లో అవకాశం కల్పించే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటి ఒక గొప్ప అవకాశం కల్పించేటువంటి పార్టీ మన తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తప్పకుండా మనకు అందుతాయి. కాబట్టి ఎమ్మెల్సీని భారీ మెజార్టీతో గెలిపించేటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఈ 4 రోజులు ఉంది. మనం నిద్రపోకుండా విలేజ్ లెవెల్లో ఒక్కొక్క విలేజ్కి ఎక్కువ ఒక్కొక్క జీపీకి ఒక 50 మంది లాగా మనం అలా వెళ్ళి గ్రాడ్యుయేట్ని మోటివేషన్ చేసి తీసుకొచ్చి ఓటు వేయించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయా, నియామకాలు వచ్చినాయా, ఉద్యోగాలు వచ్చినాయా, కనీసం మన రోడ్ వచ్చిందా, ఇల్లు వచ్చిందా, బడి వచ్చిందా, గుడి వచ్చిందా, ఏది వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అని మన ఎమ్మెల్సీకి ఓటు వేయాలి అని మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి క్రమంలో 30 సంవత్సరాలు నిండక ముందే ముసలిలాగా బాధపడి టెన్షన్లో ఎంతో మంది పిల్లలు, చిన్న పిల్లలకి షుగర్, బీపీలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇంట్లో చూస్తే పరిస్థితి ఒక రకం, బయటకు పోతే ఉద్యోగాలు లేక ఒక రకం, మానసికంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి ఇలా గవర్నమెంట్ ఏర్పడక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 50 పైన చిలుకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి గవర్నమెంట్ ముందుగా
ప్రణాళిక వేసుకొని ఉంది. దయచేసి మనం తప్పకుండా ఈ అవకాశాలు మనం